హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి బెల్లం పరమాన్నం అండి. ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం ఈ బెల్లం పరమాన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు చూద్దామండి. బియ్యాన్ని 1 గంట ముందే నానబెట్టి ఉంచుకున్నాను. 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను. అలాగే 1 గ్లాసు బెల్లం తురుమండి. ఈ గ్లాస్తో బియ్యాన్ని అదే గ్లాస్తో బెల్లం తురుము, కిస్మిస్, జీడిపప్పు, యాలకులు తీసుకున్నానండి. అలాగే వెండి కొబ్బరి, పచ్చి కొబ్బరి ముక్కలనైనా తీసుకోవచ్చు. నెయ్యి, 1/2 లీటర్ ఆవు పాలను తీసుకున్నాను. ఇలాగ అడుగు మందంగా ఉన్న ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకుని పాలను పోసుకుందామండి. ఈ 1/2 లీటర్ పాలల్లోకి 1/2 లీటర్ వరకు వాటర్ పోసుకుందామండి. వాటర్ పోసిన తర్వాత మూత పెట్టి పాలను పొంగొచ్చే వరకు మరిగించుకుందాం. ఇలాగ సైడ్కి పెట్టుకుందాం అండి. పాలు అనేవి పోకుండా ఉంటాయన్నమాట. చూసారు కదండి, పాలు అనేవి మరుగుతున్నాయి. ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం బియ్యాన్ని కడిగేసేసి ఈ పాలల్లో వేసి ఉడికించుకోవాలండి. ఒకసారి గరిటతో తిప్పుకుందాం అండి, లేకపోతే అడుగు పట్టేస్తాయి. ఈ విధంగా తిప్పుకొని మూత పెట్టేసి దగ్గరికి ఉడికించాలి. మనకి రైస్ అనేది దగ్గరికి అయిందో లేదో చూద్దామండి ఒకసారి. చూసారు కదండి, పాలల్లో చక్కగా ఉడికిపోయాయి కదా బియ్యం అనేది. ఇలాగా చిక్కపడినప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుందామండి. ఈలోగా మనం డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, అవి వేయించేసుకుందాం. ముందుగా వెండి కొబ్బరి ముక్కలను వేసి వేయించుకుందాం. ఇవి మంచి కలర్ వచ్చే వరకు వేగనివ్వాలండి. చూసారు కదండి, ఈ విధంగా వేగితే మనకి సరిపోతాయి. ఈ కొబ్బరి ముక్కలను ప్లేట్లో పెట్టేసుకుని అదే నేతిలో జీడిపప్పు వేసి వేయించుకుందాం. జీడిపప్పు అనేది కొద్దిగా అంత వేగిన తర్వాత మనం కిస్మిస్ వేసుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి. చూసారు కదండి, మనకి డ్రై ఫ్రూట్స్ అనేవి రెడీ అయిపోయినాయి. ఈ పక్కన పెట్టేసుకుని రైసు దగ్గరికి అయిందో లేదో చూద్దామండి. చూసారు కదండి, మనకి ఈ పరమాన్నం అనేది దగ్గరికి అయిపోయింది. ఇలాగా దగ్గరికి అయిన తర్వాత మనం ఒకసారి తిప్పుకొని బెల్లాన్ని వేసేసుకుందామండి. ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం వేసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. వేసి మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుందాం. స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి, లేకపోతే అడుగు మాడిపోతుంది. ఇప్పుడు ఇందులోకి యాలకుల పొడి వేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని నెయ్యితో సహా వేసేసుకుందామండి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 చిటికెడు సాల్ట్ వేసుకుందాం అండి. మన స్వీట్లోకి సాల్ట్ అనేది వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది కదండి. ఇప్పుడు మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుందాం. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరమన్నం ప్రసాదం అనేది మనకు రెడీ అయిపోయింది కదండి. అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి.